కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కలెక్టరేట్ వద్ద టిడ్కో కాలనీ వాసులు నిరసన చేపట్టారు. టిడ్కో కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిందిగా టిడ్కో కాలనీ నిర్వాసితులు డిమాండ్ చేశారు. మౌలిక వసతులు, రుణమాఫీకి 250 కోట్ల రూపాయలను కేటాయించాల్సిందిగా డిమాండ్ చేశారు. అనంతరం కాలనీ వాసులు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. టిడ్కో కాలనీ నుంచి కలెక్టర్ గారికి 2,250 కోట్లు కేటాయించాలి. అలాగే 230 బ్లాకుల నుంచి సంతకాలు సేకరించి ఆ వినతి పత్రాలు కలెక్టర్ గారికి ఇవ్వడానికి వచ్చామండి. టిడ్కో కాలనీలో మాకు అప్పుడు ఎమ్మెల్యే గారు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చాలని కోరుతూ, అట్లాగే కాలనీలో మౌలిక వసతులు కల్పించలేదు. ఇప్పటి వరకు మౌలిక వసతులు కల్పించాలని, ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి మంచినీళ్ళు ఇవ్వట్లేదు, ఆ ట్యాంక్ నుంచే మాకు మంచినీళ్ళు అందించాలని చెప్పి మేము కోరతా టిడ్కో కాలనీ అభివృద్ధి కమిటీ తరఫున మేము కలెక్టర్ గారిని వినతి పత్రం ఇచ్చామండి. 2500 సంతకాలు 4 నెంబర్లో ఫ్లాట్ నెంబర్తో సహా కలిసాము. ఆయన ఆశ్చర్యపోయిన 10 సంతకాలు పెట్టించారని ఆయనకి అడిగింది ఏంటంటే, మేము ఆ కాలనీ 50,000 మంది జనాభా కాలనీకి 250 కోట్లు నిధులు ఇవ్వాలండి. దీనికి ఎమ్మెల్యే గారు పట్టించుకోవట్లేదు కాబట్టి కలెక్టర్ గారే బాధ్యత తీసుకొని రుణమాఫీ కోసం కానీ మౌలిక సదుపాయాల కోసం కానీ ఇస్తే అక్కడ 50,000 మంది బతుకుతారని చెప్పి మేము చెప్పాము. కలెక్టర్ గారు దాని మీద చాలా పాజిటివ్ గా స్పందించారు. రాష్ట్రం అంతా చేయకపోయినా గుడివాడ వరకు అయినా సరే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అదేవిధంగా 20 రోజుల్లో కనుక మంచినీళ్లు ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి వదలకపోతే ఆ కమిషనర్ గారికి చెప్పారు. ఇంజనీర్ గారు మీద కూడా మీరు కూర్చోబెట్టి ఆయన మీద అవసరమైతే మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి కూడా చెప్పారు. ఉప్పు నీళ్లు బోర్ లేకుండా 48 కుటుంబాలు ఎలా ఉంటున్నారు అని చెప్పి ఆశ్చర్యపోయారైనా ఉప్పు నీళ్లు బోర్ ఇమీడియట్ గా ఏమని చెప్పారు. 20 రోజుల్లో ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి నీళ్లు వదలమని చెప్పారు. ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే మాత్రం మేము కలెక్టర్ గారు చెప్పిన మాటను కూడా గుడివాడ కమిషనర్ గారు కానీ గుడివాడ నాయకులు కానీ పట్టించుకోకపోతే వేలాది మందితో గుడివాడ మున్సిపల్ ఆఫీస్ దిగ్బంధనం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. చెప్పండి.